125, 26 అడుగుల ఎత్తున్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. నిజానికి అంబేద్కర్ గారు విగ్రహారాధనకి వ్యతిరేకి. అది ఆయన చాలాసార్లు చెప్పాడు. అది ఆయన పుస్తకాలు చదివే వాళ్ళకి లేకపోతే అంబేద్కరిస్టులకి అందరికీ తెలిసిన పచ్చి నిజం ఇది. నా విగ్రహాల కంటే నా ఆలోచనల్ని పంచండి ప్రజలకి, నా ఆలోచనల్ని ప్రేమించండి అని చెప్తాడు ఆయన. కానీ ఆయన ఆలోచనలకి ఇక్కడ విలువ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన రాసిన రాజ్యాంగానికి విలువ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏ వర్గాల కోసమైతే ఆయన అహరహం తప్పించాడో ఆ వర్గాలకు అణచివేతే కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ వర్గాలే నాకు ముఖ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాలనే తొక్కిపడేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే ఎన్నికల ముందు హడావుడిగా విగ్రహావిష్కరణ. 5 ఏళ్ళు ఏం చేశారు అంటే ఆన్సర్ లేదు. పోనీ అమరావతి రాజధాని ప్రాంతంలో అద్భుతమైన అంబేద్కర్ స్మృతివనాన్ని గత ప్రభుత్వం ప్రారంభిస్తే 26 కోట్లు 27 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అది మొత్తం 80 కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటా. ఖర్చు పెట్టి 5 అంబేద్కర్ విగ్రహాలతో పెట్టి దాన్ని ఒక పెద్ద మంచి ప్రాజెక్ట్ లాగా చేస్తే రాగానే ఎలాగైతే ప్రజావేదికను ఎలాగైతే నాశనం చేశారో ఈ స్మృతివనాన్ని కూడా నాశనం చేసి ఆ పనులన్నీ ఆపేసి అక్కడ పిచ్చి మొక్కలు పెరిగి చివరికి ఏ స్థాయికి అంటే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇప్పుడు కనుక రోడ్లు తవ్వేస్తున్నారు కదా, రోడ్లు తవ్వి ఆ చిప్స్ను ఆ మొరము ఎత్తుకుపోయారు కదా, మరి ఈ విగ్రహాలు తీసుకెళ్ళి ఏ నదిలో పడేశారో ఏమో తెలియదు. అలా చేశారు. అంబేద్కర్ మీద వీళ్ళకున్న కమిట్మెంట్, అంబేద్కర్ మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి జీరో అని చెప్పడానికి రాజధాని ప్రాంతంలో ఉన్న అమరావతి అంబేద్కర్ స్మృతివనంని మధ్యలో ఆపేసి దాన్ని కనపడకుండా చేసేంత దుష్టకార్యానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమాత్రం అంబేద్కర్ గారి మీద ప్రేమ అభిమానం ఉన్నా ఆ స్మృతివనాన్ని వెంటనే పూర్తి చేసి అక్కడ పెట్టుకొని బోర్డు, అక్కడ పెట్టుకొని శిలాఫలకం ప్రారంభోత్సవం అని. శంకుస్థాపన ఎవరు చేశారో ఉంది కానీ ప్రారంభోత్సవం నువ్వు పెట్టుకోవాల్సింది. అది కాదని, అది చేస్తే ఎవరికో పేరు వస్తుందని విజయవాడలో పెట్టారు. పెట్టి ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పటికి ఎంత టైం అయింది? ఎలక్షన్ ముందు హడావుడిగా ఇంకొక నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అందుకని హడావుడిగా పనులు పూర్తి కాకపోయినా హడావుడిగా ప్రారంభోత్సవం చేస్తున్నారు, విగ్రహావిష్కరణ హడావుడిగా చేస్తూ ఆ పనులు పూర్తిగా పనులకు ఏం చేశారు అంటే మళ్ళీ ఆ ఆకుపచ్చ పరదా చుట్టారు. ఋషికొండకు పరదా చుట్టారు కదా, అట్లా ఎక్కడికైనా ఈ ఆకుపచ్చ పరదా ఏంటో ఈ గోల ఏంటో ఇది అర్థం కావట్లే వాడికి. ఆయన వెళ్తే పరదాలు కట్టుకుంటాడు, ఇక్కడ పని కాని చోట పరదా కట్టారు. సో ఈ సిచ్యువేషన్లో ఎంతవరకు అంబేద్కర్ ఆశయాలు సాకారం అవుతాయి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే, ఎంతవరకు అణగారిన వర్గాల ప్రజలకు, ఎంతవరకు దళిత సమాజానికి అంబేద్కర్ పంచిన ఫలాలు అందుతాయి ఈ విగ్రహావిష్కరణ జరిగితే, ఎంతవరకు అణగారిన వర్గాల మీద, దళిత వర్గాల మీద అణచివేత ఆగిపోతుంది ఈ విగ్రహావిష్కరణ జరిగితే, ఎంతవరకు అణగారిన వర్గాలను లేకపోతే దళిత వర్గాలను హింసించిన ఆ మూర్ఖులకి లేకపోతే ఆ రాక్షస మూకలకి శిక్షలు పడతాయి ఈ విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత. ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఈ విగ్రహావిష్కరణ చేసేస్తే ఎలక్షన్లో గెలిచేస్తాం అనుకుంటే తెలంగాణలో కూడా ఎన్నికల ముందు అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఏమైంది? ప్రజలు ఇప్పటి వరకు అనుభవించిన దేన్ని మర్చిపోరు. ఎంత విగ్రహం వాళ్ళు ఆరాధించే మనిషి విగ్రహం అయినా